వైఫై కన్ఫిగరేషన్ జరుగుతుంది. వైఫై కనెక్షన్ విజయవంతమయ్యింది. నమస్కారం. వాటర్ ట్యాంకులో నీళ్లు 50% ఉన్నది. ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వాయిస్ బేస్డ్ వాటర్ లెవెల్ మానిటరింగ్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన ఇంట్లో పైన ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంకు, అందులో ఉన్న వాటర్ అనేది మనం ఇక్కడ మన వాయిస్ బేస్డ్ బట్టి మనం వాటర్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. దానికోసం ఆర్డినోలో కోడ్ రాశాను. కోడ్ ప్రకారం ఇదైతే వర్క్ అవుతుందన్నమాట. దీంట్లో ఏ కాంపోనెంట్స్ని యూజ్ చేశాను, ఎలా వర్క్ అవుతుందంటే కంప్లీట్గా వీడియోలు చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే వాటర్ ట్యాంక్ దగ్గర పైన మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ మీద ఏముంటుందంటే సెన్సార్ ఉంది, అల్ట్రాసోనిక్ సెన్సార్, వాటర్ ప్రూఫ్ అనమాట. ఆ సెన్సార్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నోడ్ ఎంసీయూ ఒకటి ఉంటుంది. ఇలాంటిది ఇది చూడండి, నోడ్ ఎంసీయూ ఇది ఒకటి ఉంటుంది. ఇది వైఫై కనెక్ట్ అవుతుంది. దీంట్లో కోడ్ అయితే రాశాను. దీంట్లో కోడ్ ఏం రాశానంటే నేను వాటర్ ట్యాంక్ యొక్క వాటర్ లెవెల్ని సెంటీమీటర్స్లో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది, డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మ్యాక్సిమం డిస్టెన్స్ 80 సెంటీమీటర్స్ వస్తుంది. సో యాజ్ పర్ మై ట్యాంక్ 500 లీటర్స్ అయితే మినిమం అనేది 20 సెంటీమీటర్స్ వస్తుంది అన్నమాట. దాని బేస్ ఏం చేస్తానంటే 20 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు 100% ఫుల్ అయినట్టుగా, డిస్టెన్స్ ఎక్కువ వాటర్కి సెన్సర్కి డిస్టెన్స్ ఎక్కువ ఇలా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటే ఏమవుతుందంటే వాటర్ లెవెల్ 20 లేదా 50 ఉన్నట్టుగా ఆల్రెడీ కోడ్ అనేది మెజర్మెంట్ దాంట్లో పెట్టుకున్నాం. అంటే వాటర్ ఫ్లో అనేది ఆ విధంగా చూసుకుంటుంది. ఆ డేటా అనేది దీనికి పంపిస్తుంది. ఇది సెన్సార్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్, వాటర్లో ఉన్న ఏమవ్వదు. కాకపోతే వాటర్ పైన ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి వేరేగా మనకి సర్క్యూట్ ఉంటుంది. ఇది ఆ సర్క్యూట్ చూపిస్తుంది చూడండి, ఇది అనమాట. ఓకే, సో ఈ బోర్డు ఉంది కదా, సో దీనికి కనెక్షన్స్ ఇస్తాం. సో ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం కావాలంటే. ఏం చేస్తుందంటే ఎవ్రీ మినిట్ అనేది డేటా అనేది తీసుకుని ఎవ్రీ మినిట్ లేదా ఎవ్రీ 5 మినిట్ మనం పెట్టుకోవచ్చు. అది సర్వర్లోకి అప్లోడ్ చేస్తుంది. అది ఫ్రీ సర్వర్ మనం యూజ్ చేయొచ్చు. నేనైతే ఫైర్ బేస్ యూజ్ చేశాను. ఫైర్ బేస్ ఫ్రీ కాబట్టి ఫ్రీ ట్రయల్ ఉంటుంది కొంతవరకు. ఆ లిమిట్ మనకి సరిపోతుంది అన్నమాట. దాని ద్వారా డేటా అనేది దానికి వెళ్తుంది. అయితే దాంట్లో ఉన్న డేటా అనేది మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. దాంట్లో ఉన్న డేటా ఎవ్రీ మినిట్ పెట్టాను. ఎవ్రీ మినిట్ లేదా ఎవ్రీ ఫర్ 10 మినిట్స్ 5 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తుంది చూడండి. ఇందులోకి డేటా ఏ విధంగా అప్లోడ్ అవుతుందంటే మీకు ఇందులో చూడండి, ఫైర్ బేస్, ఇది ఫైర్ బేస్లో డేటా ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, లాస్ట్ అప్డేట్ అనేది లెవెల్ ఇస్తుంది అండ్ 52 సెంటీమీటర్స్ అనమాట. ఇది దీని తర్వాత నేను డిస్టెన్స్ పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకున్నాను. టైం స్టాంప్ చూడండి 6-7 అంటే 16 అంటే 6 కదా, 6-7 అనమాట. 6 o'clock అంటే ఇక్కడ టైం చూడండి 6-8 అయింది. 6-7 ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి 6-7 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 6-7 ఉంది కదా, ఇది లాస్ట్ మినిట్ డేటా అనమాట. అందులో వచ్చిన డేటా అనేది ఎవ్రీ మినిట్ అక్కడ ఫెచ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టుకంటే మీరు ఇది ఏం చేస్తుందంటే ఈ నోడ్ ఎంసీ వైఫై కనెక్ట్ అవుతుంది. ఆ సర్వర్కి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఇందులో పెట్టాను. సో అది ఎప్పుడైతే డేటా చేంజ్ అవుతుందో అప్పుడైంది ఇది డేటాని ఫెచ్ చేసుకుని మనకి వాయిస్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అనేది అంతా బాగుంది. కానీ అది ఎప్పుడు మనకి వాయిస్ వస్తుంది, ఎప్పుడు రావాలని అంతా కూడా నేను కోడ్లో మెన్షన్ చేశాను. ఇది కోడ్ అనమాట. సో కంప్లీట్ కోడ్ అనేది మీకు కావాలంటే ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫుల్ కోడ్ అనమాట. ఇది నా బేస్డ్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి కోడ్ అయితే రాసుకున్నాను. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవ్రీ 1 అవర్ అనేది మాన్యువల్గా ఎవ్రీ 1 అవర్ అనేది వాటర్ లెవెల్ ఎంత ఉందో లేదా 2 అవర్స్కి ఒకసారి అని కానీ అది మనకు వాయిస్ వస్తుంది. వాయిస్ ఎలా వస్తుందో చూపిస్తుంది చూడండి, వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను అది ఒక మెథడు. రెండోది ఏంటంటే వాటర్ అనేది వితిన్ 10 మినిట్స్లో ఎక్కువ డ్రాప్ అయింది అనుకోండి, మోర్ దెన్ 20% డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు వాయిస్ వస్తుంది. వాయిస్ వచ్చి ఎక్స్ట్రా నోట్ వస్తుంది. ఏమొస్తుందంటే వాటర్ త్వరగా యూజ్ చేస్తున్నారని చెప్తుంది. అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాన్యువల్గా మనం చూడాలనుకుంటే జస్ట్ మనం వాటర్ ఎంత ఉందో చూడాలి అనుకుంటే ఇక్కడ నేను బటన్ పెట్టచ్చు. బటన్ బదులు నేను సెన్సార్ పెట్టేసాను అనమాట. బటన్ అయితే టచ్ చేయాలి కదా, దానికోకుండా ఇది మనకి తెలుసు కదా ఇన్ఫ్రారెడ్ సెన్సర్. జస్ట్ కొంత డిస్టెన్స్లో మనకి మూమెంట్ వస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి వాటర్ ఎంత ఉందో చెప్తుంది. ఇక్కడ చూడండి,
ఇక్కడ కొంత డిస్టెన్స్ మనం ఇచ్చినట్టుకుంటే నమస్కారం. వాటర్ ట్యాంకులో నీళ్లు 50% ఉన్నది. ధన్యవాదాలు. సో ఇది డెమో ప్రాజెక్ట్ కాబట్టి నేను ఇలా వైర్స్ మొత్తం గజిబిజిగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ లైట్ వెలుగుతుంది చూడండి. మనం ఎప్పుడైతే సెన్సార్ దగ్గర చేయి పెడతాను, నమస్కారం. వాటర్ ట్యాంకులో నీళ్లు ఇది సీరియల్ మోనిటర్ 50% అనమాట. ఉన్నది. ధన్యవాదాలు. అది ప్రాజెక్ట్లో ఏమేమి యూజ్ చేసాం. ఇది నోడ్ MCU అంటే వైఫై కనెక్ట్ అవుతుంది. దీంట్లో మైక్రో కంట్రోల్ ఉంటుంది. దాంట్లో మనం కోడ్ రాస్తే అది వర్క్ అవుతుంది. రెండోది ఏంటంటే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది చూడండి. ఇది DF లేయర్ అంటారు. చూడండి DF లేయర్. సో దాంట్లో మన వాయిస్ కమెంట్స్ అన్నీ కూడా నేను నెంబర్ వైజ్ స్టోర్ చేసి ఉంచేసాను. 1 2 3 4 నెంబర్స్ అండ్ ఏం వాయిస్ రావాలి, వాటర్ ట్యాంక్లో వాటర్ అండ్ శాతమని, అలానే ధన్యవాదాలు, నమస్కారం అన్నీ సెపరేట్గా రికార్డ్ చేసి ఉంచాను అనమాట. ఓకే, అవన్నీ మిక్స్ చేసి పంపిస్తుంది. ఇది మెమరీ కార్డ్లో ఆల్రెడీ స్టోర్ చేసిన డేటా. ఇదేంటంటే వాయిస్ తక్కువ వస్తుంది మామూలుగా, మన మొబైల్ స్పీకర్ అంత వస్తుంది. అలా కాకుండా నాకు కొంచెం రూమ్కి లేదా 2 రూమ్లు 3 రూములకి వినిపించేలా కావాలి కాబట్టి చిన్న యాంప్లిఫైర్ పెట్టాను. ఓకే, ఇది యాంప్లిఫైర్ అనమాట. దీనికి నాకు 5 volts కాదు, ఇది 8 voltsతో వర్క్ అవుతుంది. 8 or 12 voltsతో. 5 volts నేను ఆర్డర్ చేసే టైంకి అవైలబుల్లో లేదు. సో 5 volts కూడా తీసుకోవచ్చు. కాస్ట్ అరౌండ్ 60 రూపీస్ పడుతుంది. ఓకే, ఇది నాకు 180 రూపీస్ అయితే పడింది. నోడ్ MCU అండ్ DF లేయర్ నాకు 120 రూపీస్ అయితే పడింది. జస్ట్ స్మాల్ కాస్ట్, చాలా తక్కువ కాస్ట్. సో నాకు ఈ 3 అండ్ పవర్ అడాప్టర్ అనేది 120 రూపీస్ 150 రూపీస్ పడుతుంది. మ్యాక్సిమం విత్ ఇన్ 500 రూపీస్లో ఈ ప్రాజెక్ట్ అనేది రిసీవర్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ట్యాంక్ దగ్గర ఉండే ట్రాన్స్మిటర్ అంటే ఈ ట్రాన్స్మిట్ చేసే ఈ డేటా అనేది ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది అరౌండ్ 700 ఎంత ఉంటుంది, 500 ఉంటుంది ప్రజెంట్. కొన్నప్పుడైతే ఇది 700 కొన్నాను. అండ్ అక్కడ నోడ్ MCU ఉండాలి, అక్కడ పవర్ అడాప్టర్ ఉండాలి. అంటే దాదాపుగా ట్యాంక్ రిసీవర్ దగ్గర 1000, ఇక్కడ 1000 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా తక్కువ 500తో తేలిపోతుంది. స్పీకర్తో కలిపి అంతా అవుతుంది. స్పీకర్ అనేది మనకి అరౌండ్ నాకు 100 రూపీస్ కాస్ట్ పడింది. చూపిస్తుంది చూడండి. ఇదే అనేది దీంట్లో బాక్స్ పెట్టుకుంటే వాయిస్ ఎక్కువ వస్తుంది. ఇది 100 రూపీస్ పడింది ఇది. సో ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. అర్థమైంది కదా. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్, వైరింగ్ ఎలా చేయాలి, ఏంటి వర్కింగ్ కండిషన్ అన్న ఫుల్ కోడ్ కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కంప్లీట్గా ఇవంతా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇది ఒక బాక్స్లో ఫిట్ చేసి ఫైనల్ ప్రాజెక్ట్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను, ఇలా గజిబిజిగా కాకుండా. దానికోసం మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో IoT ప్రాజెక్టులు చేద్దాం. ఓకే, IoT ఉంది అలానే డిస్ప్లే మీద చేద్దాం. డిస్ప్లే మీద ఏ విధంగా డిస్ప్లే చేయాలన్నీ కూడా చేద్దాం. సో మీకు డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ అయితే మీకు చాలా బాగా యూస్ అవుతుంది. అలానే ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.